ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నా పేరు హిమ, అడ్వాన్స్డ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మార్కెట్లో రకరకాల ఫేస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. బొటాక్స్ కానీ, ఫేస్ లిఫ్టింగ్ కానీ, అలాగా ఫిల్లర్స్ కానీ, రకరకాల ట్రీట్మెంట్స్ కాస్ట్లీగా ఉన్నాయి, ఎక్స్పెన్సివ్గా, అందరికీ రీచబుల్ కాదు. సో సింపుల్గా యోగాలో, ఫేషియల్ యోగాలో ఫేస్ లిఫ్టింగ్ యంగ్నెస్ కోసం సింపుల్ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఈరోజు చూద్దాం. సో ఫేషియల్ యోగాలో ఫేస్ మీద బుగ్గలు ఎస్పెషల్లీ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఈ బుగ్గలు ఏదైతే ఉందో స్ట్రెస్ మూలానే కానీ, ప్రాపర్ డైట్ లేకే కానీ, మాయిశ్చరైజర్ సరిగ్గా యూజ్ చేయక, లేకపోతే సన్ రేస్కి బాగా ఎక్స్పోజ్ అవ్వటం మూలాన జారినట్టు అనిపిస్తాయి. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో ఫేషియల్ యోగా చేసి న్యాచురల్గానే, ఇంత కాస్ట్లీ క్రీమ్స్ వాడకుండా, పెద్ద పెద్ద కాస్ట్లీ ట్రీట్మెంట్స్కి వెళ్ళకుండా న్యాచురల్గానే ఫేస్ ఎలా లిఫ్ట్ చేయాలో చూద్దాం. నా ఫస్ట్ ఎక్సర్సైజ్, బ్లో ద ఎయిర్. నోట్లో గాలి ఫిల్ చేసుకోండి. లెఫ్ట్, రైట్, left again, right. Now fish pose. ఇది బుగ్గల్ని, ఈ పింపుల్స్ ఏమైనా పాపప్ అయినా కూడా బ్రేక్ చేస్తుంది. సో న్యాచురల్గానే లోపల నుంచి పుష్ చేసి బ్లడ్ పంపింగ్ జరిగి బాగా న్యాచురల్గానే లోపల నుంచి పుష్ చేసి బ్లడ్ పంపింగ్ జరిగి న్యాచురల్గానే గ్లో రావటానికి హెల్ప్ అవుతుంది. ఇది ఎస్పెషల్లీ దవడలు, ఇక్కడ చంపలు సరిగా లేని వాళ్ళకి, సాగింగ్ ఉన్న వాళ్ళకి కొంచెం చీక్స్ కనపడేటట్టు, కొంచెం ఇలాగా కనపడేటట్టు ఉంటాకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, ఇక్కడ ఎస్పెషల్లీ దవడల దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ పోటాకి ఈ సింపుల్ ఎక్సర్సైజ్. దీన్ని ఫిష్ పోజ్ అంటారు. ఫిష్ లాగా చీక్స్ని లోపల తీసుకుంటున్నాం. ఇలా తీసుకున్నప్పుడు కూడా ఫేషియల్ మసిల్స్ అన్నింటినీ కదుపుతున్నాం. సో ఏ ఎక్సర్సైజ్ అయినా, మీరు యోగాలో ఆసనాలు తీసుకున్నా, లేకపోతే మసాజెస్ చేసినా, ఇవన్నీ ఎండ్ ఆఫ్ ది డే మసాజ్ జరిగి బ్లడ్ పంపింగ్ జరుగుతాయి కాబట్టి ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. సో ఎక్స్టర్నల్గా మీరు పార్లర్స్ దాకా వెళ్లకుండా సింపుల్గా ఇంట్లో ఉండే ఈ సింపుల్ యోగా, ఫేషియల్ యోగాతో గ్లో తెచ్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్, ఇది చేయటం మూలాన ఎస్పెషల్లీ ఈ జా దగ్గర ఎక్కువ ఉండి చెవులు కనపడకుండా పెద్దగా కనపడటం మూలాన ఏజ్ +5 లాగా కనబడతారు. మీ ఏజ్ 35 అంటే ఆల్మోస్ట్ 37 లాగా, 38 లాగా కనబడతారు. సో అందుకోసమే ఈ ఎక్సర్సైజ్. మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఫిష్ పోజ్. రిలాక్స్. సో ఇది చేసిన తర్వాత కాసేపు కొంచెం పెయిన్గా ఉంటుంది, ఎందుకంటే మన మసిల్స్ని, ఫేషియల్ మసిల్స్ని అయితే నవ్వినప్పుడు లేదంటే బోన్ చేసినప్పుడు తప్ప ఈ మసిల్స్ మూవ్ చెయ్యం. సో పని కట్టుకుని ఇలా ఫేషియల్ యోగా చేస్తే తప్ప ఈ మసిల్స్ అన్ని మూవ్ అవ్వ, లేదా మసాజ్ చేసుకున్నప్పుడు తప్ప. సో ఇలాగ ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం అనీజీగా మజిల్ పట్టేసినట్టు అనిపిస్తుంది, కానీ యూ విల్ గెట్ యూస్ టు. చేయగా చేయగా మీకు అలవాటైపోతుంది. ఎట్ ద సేమ్ టైం గ్లో స్లోగా స్టార్ట్ అయిపోతుంది. ద థర్డ్ వన్, పించింగ్ ఎక్సర్సైజ్ అండి. ఇలాగా చేత్తో స్లోగా బుగ్గల్ని సర్క్యులర్ మోషన్లో ఇలా పిన్ చేయాలి. ఆక్యుపేషన్లో పించింగ్ ఈజ్ ద సింప్లెస్ట్ ఎక్సర్సైజ్ టు ఇంప్రూవ్ ద బ్లడ్ పంపింగ్. ఎక్కడైనా గిచ్చటం కానీ వెంటనే ఎర్రగా అవుతుంది. ఎందుకు అంటే అక్కడున్న సెల్స్ని, మసిల్స్ని మనం పిన్ చేసి మూవ్ చేస్తున్నాం, అంటే పడుకుంటే లేపుతున్నామని. సో వెంటనే అక్కడ బ్లడ్ పంపింగ్ జరిగి ఆటోమేటిక్గా గ్లో వస్తాకి హెల్ప్ అవుతుంది. సో థర్డ్ ఎక్సర్సైజ్, క్లాక్ వైజ్లో ఒకసారి, యాంటీ క్లాక్ వైజ్లో ఒకసారి. ఇలా చేయటం మూలాన కూడా మీ చీక్స్ వెంటనే, మీకు ఎక్కడికైనా పార్టీకి వెళ్ళాలంటే కొంతమంది బ్లష్ యూస్ చేస్తారు మేకప్లో, అలా కాకుండా కొంతమంది న్యాచురల్గానే పింకిష్గా ఉండాలి అంటే ఇలా పింక్ చేసుకుంటే కూడా వస్తుంది. సో దీస్ ఆర్ ద సింప్లెస్ట్ ఎక్సర్సైజెస్. ఇవి కాకుండా ఫేషియల్ ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, లేదంటే ఆసనాలు కానీ ఏ వేసినా కూడా మంచి ఫుడ్ తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. యోగా, ఫేషియల్ యోగా ఇవన్నీ ఒక వన్ పార్ట్ అయితే, మీ లోపల నుంచి ప్రాపర్గా హైడ్రేట్, స్కిన్కి ఎస్పెషల్లీ మంచి వాటర్, అంటే ఇన్నఫ్ వాటర్ తాగాలండి. అట్లీస్ట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్. లేదు అంటే వాటర్ బాడీ టు బాడీ డిఫర్ అవుతుంది, తాగేసినట్టు అనిపిస్తుంది అంటే మీ యూరిన్ చెక్ చేసుకోండి. మీ యూరిన్ అచ్చం వాటర్ లాగా ప్లెయిన్గా ఏమి కలర్ లేకుండా ఉంటే వాటర్ మీ బాడీలో సరిపోయిందని అర్థం.
లేదు ఎల్లోగా పేలెల్లోగా ఉంది అంటే బాడీ డీహైడ్రేట్ అవుతుందని అర్థం. దాని తగ్గట్టుగా మీరు వాటర్ చెక్ చేసుకుని ఎక్కువ తీసుకోండి. కొంతమందికి బాడీకి కొంచెం ఎక్కువ అవసరం అవుతుంది. సో అలాగా మీరు మెజర్ చేసుకుని 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఈజ్ ద బెస్ట్ అంటారు. బట్ అగైన్ మీరు యూరిన్ చెక్ చేసుకుని ఇంకొంచెం ఎక్స్ట్రా అవసరం అయితే తాగొచ్చు. అంటే మీరు తినే ఫుడ్ బట్టి కూడా ఒక్కోసారి ఎక్కువ వాటర్ కావాల్సి వస్తుంది. ఎక్కువ ఆయిలీ ఫుడ్ తింటాము, ఇవి చేయటం మూలన, మసాలా ఫుడ్ తినటము, బయట ఫుడ్ ఎక్కువ తినటం మూలన కూడా మీకు స్కిన్ డ్యామేజ్ తొందరగా అవుతుంది. అండ్ వీటన్నిటితో పాటు మంచి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఎక్సర్సైజ్. ఒక్క ఎక్సర్సైజ్ చేస్తే అంతా అయిపోతుందని ఉండదు. తినే ఆహారం దగ్గర నుంచి మనం ఏం అప్లై చేస్తున్నాం స్కిన్ మీద, మంచి క్వాలిటీ ఆఫ్ క్రీమ్స్ వాడుతున్నామా, అలానే క్రీమ్స్ వాడాలి, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, అలానే టూ మెనీ కాస్మెటిక్స్ అప్లై చేయటం వల్ల కూడా స్కిన్ డ్యామేజ్ అయ్యి సాగింగ్ లాగా అవుతుంది. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకుని, అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వీరన్నిటికన్నా స్ట్రెస్ అండి. మీరు ఎప్పుడైతే స్ట్రెస్ ఎగ్జాస్ట్ చేస్తున్నారో ఎప్పటికప్పుడు, అంటే ప్రతి మనిషికి స్ట్రెస్ ఉంటుంది, బట్ ఆ స్ట్రెస్ ఎప్పుడైతే ఎగ్జాస్ట్ చేస్తున్నారో ఆటోమేటిక్గా మెడిటేషనే కానీ, మంచి మ్యూజిక్ వినటమే కానీ, 8 hours ఆఫ్ స్లీప్, సరిగ్గా నిద్రపోవటం మూలాన కూడా మీకు స్ట్రెస్ లెవెల్స్ కొంచెం తగ్గి స్కిన్ రిపేర్ అవుతుంది. అండ్ నైట్ నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ స్కిన్కి. సో 8 hours ఆఫ్ స్లీప్ ఎందుకు అంటే బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కంప్లీట్గా రిపేర్ అవుతాయి, మజిల్స్ రిలాక్స్ అవుతాయి, నర్వ్స్ రిలాక్స్ అవుతాయి. సో రోజు మొత్తం టైర్డ్ అయిపోయిన బాడీ నైట్ పడుకునేటప్పుడు రిపేర్ ప్రాసెస్సే ఈ స్లీప్ లేకపోవటం మూలనే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎస్పెషల్లీ స్కిన్. సో స్కిన్ ఉన్నదానికన్నా ఏజ్ లాగా కనబడుతుంది అంటే మీరు కావాల్సినంత రెస్ట్ దానికి ఇవ్వట్లేదు అని అర్థం. సో మీకు అర్థమైంది కదా, ఈ సింపుల్ టెక్నిక్స్ ఫేషియల్ యోగాతో మీరు ఫేస్ ఎంత గ్లో తెచ్చుకోవచ్చో. మీరు ఇలా నుంచి సడన్గా మారిపోతారని కాదు, ఖచ్చితంగా చేయగా మీ ఫేస్ యంగ్నెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళచ్చు. 35sలో ఉన్న వాళ్ళు 30 ఫీల్ అయ్యేటట్టు చాలామంది కనపడతారండి ఫేషియల్ యోగా. యాక్టర్స్ని తీసుకోండి, అది రోజు రెగ్యులర్గా చేయటం మూలన మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి చేసేసి చేంజ్ రాలేదని మాత్రం అనుకోవద్దు. ఇట్ షుడ్ బి అ రెగ్యులర్ ప్రాసెస్. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ మిహిమ. ఇలాంటి ఎన్నో ఫేషియల్ యోగాస్, ఆసనాస్, ఇలాంటి రకరకాల టిప్స్తో మళ్ళీ ఎపిసోడ్స్లో మళ్ళీ కలుద్దాం. ఆన్లైన్ యోగా క్లాసెస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.